ఆరాధన ఆరంభిస్తే చుట్టుపక్కల వాతావరణం అంతా ఆరాధనను ఆపివేసే ప్రయత్నాలే జరుగుతున్నాయి. నీ జీవితంలో నిజమైన ఆరాధన స్టార్ట్ చేస్తే అపవాది నీ చుట్టుపక్కలంతా కూడా పరిస్థితులను ప్రతికూలపరుస్తాడు. వాతావరణం అంతా వేడికిపోతుంది. అంతవరకు నీకు అనిపిస్తుంది, అదేంటండి ఇంతవరకు చాలా సుఖంగా ఉందండి, సడన్గా ఏంటంటే చుట్టుపక్కలంతా ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు చుట్టుపక్కల ఏమైంది, వాతావరణం అంతా ఎందుకు వేడెక్కిపోయింది అని డౌట్ వచ్చిందా? నీ ఆరాధన నిజమైన ఆరాధన స్టార్ట్ అయింది, వెంటనే చుట్టంత పరిస్థితులు ఏమైనాయండి, మారిపోయాయి. పాజిటివ్ అయ్యాయా, నెగిటివ్ అయ్యా? మనం అనుకుంటాం, అమ్మో ఇట్లా నెగిటివ్ అయ్యేటట్టుంటే నెక్స్ట్ టైం నుంచి మాకు ఆరాధన, నెక్స్ట్ మనం పాట మార్చేస్తాం, ఆరాధన ఆపుతాను, స్తుతించటం మానుతాను. ఇదే కష్టాలు వస్తాయంటే ఆరాధనే వద్దు, స్తుతి అసలు వద్దు అని. చాలాసార్లు మన జీవితంలో నీ సాతానుకు పడని ఒకే ఒక ప్రవర్తన ఏంటంటే, మనము దేవుని మహింపరచడం ఆరంభిస్తే, మన జీవిత పరమార్థం నెరవేర్చబడుతుంటే, దేవుని సంకల్పాలు నెరవేర్చబడడం ఆరంభించబడితే, సాతాను శతదా ప్రయత్నించి వాటిని ఏం చేస్తాడు, ఆపివేసే ప్రయత్నం చేస్తాడు, మన నోరులను మూగబుచ్చే ప్రయత్నము చేస్తాడు.